అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రావూరు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, సంకల్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తిరుపతి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే మోకాళ్ళ అరుగుదల. దాన్నే ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ అంటాము. ఇది మోస్ట్ కామన్గా ఎల్డర్లీ పీపుల్లో కనిపిస్తూ ఉంటుంది, కానీ ఈ మధ్య కాలంలో యంగర్ పీపుల్లో కూడా కనిపిస్తుంది. దీనికి గల కారణాలు ఏంటి అంటే అధిక బరువు ఉండడము, లేదా మోకాళ్ళు దానికి చుట్టుపక్కల ఉండే స్ట్రక్చర్స్కి డ్యామేజ్ జరగడము, అంటే మెనిస్కల్ ఇంజురీ కానీ ఏదైనా లిగమెంటిస్ ఇంజురీ జరగడం వల్ల ఈ అరుగుదల అనేది యంగర్ పీపుల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో ఉండే సిమ్టమ్స్ మేజర్గా ఏంటి అంటే ఒకటి నొప్పి, ఇంకొకటి వాపు, ఇంకోటి కాళ్ళు మడిచి నేరుగా చేస్తున్నప్పుడు సౌండ్ రావడము, కూర్చున్న కుర్చీలో నుంచి లేవడానికి ఇబ్బందిగా ఉండడం, కింద కూర్చొని లేవడానికి ఇబ్బందిగా ఉండడము, మెట్లు ఎక్కడానికి ఇబ్బందిగా ఉండడము, మూమెంట్ రెస్ట్రిక్షన్ అవ్వడము, అంటే కాలు మడిచి నేరుగా చేసేదానికి ఇబ్బందిగా ఉండడము. ఇవి వీటిలో ఉండే మెయిన్ లక్షణాలు. ఇవి 4 స్టేజ్ల్లో ఉంటాయి. ఎర్లీ ఆర్థరైటిస్, మోడరేట్ ఆర్థరైటిస్ అండ్ సివియర్ ఆర్థరైటిస్ అంటాం మనం నార్మల్ టర్మ్స్లో. ఈ మోకాళ్ళ అరుగుదలకి ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అంటే ఫిజియోథెరపీ, లేదా మందులు వేసుకొని నొప్పి తగ్గించుకోవడం, గుజ్జుపట్టే మాత్రలు, ఇంట్రా ఆర్టికులర్గా పిఆర్పి లేదా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, లేదు అంటే అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్లో మోకాళ్ళ మార్పిడి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.